థ్యాంక్ యూ సాయి కుమార్ గారు, మీ వ్యూస్ షేర్ చేసుకున్నారు. రైట్, మనతో ఇదే అంశం పైన మాట్లాడటానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు జగదీష్ రావు గారు కూడా లైన్లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. జగదీష్ రావు గారు నమస్తే. నమస్తే తేజ గారు, నమస్కారం సార్. చూస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి కూడా, ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా దేశవ్యాప్తంగా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా భగ్గుమన్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఏంటి రాహుల్ గాంధీ పైన జరిగినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు? రాహుల్ గాంధీ అనే నాయకుడు ఇలా ప్రజానాయకుడు. దేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, మణిపూర్ నుండి గుజరాత్ వరకు భారత్ జోడో యాత్ర కానివ్వండి, భారత్ న్యాయ యాత్ర, వారు ప్రజలని జోడించే కార్యక్రమం అంటే కలిపే కార్యక్రమం చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అంటే క్యాస్ట్, కమ్యూనిటీ, జెండర్, రిలీజియన్ అందరినీ కూడా భారతదేశానికి కలిపే కార్యక్రమం చేస్తున్నారు. అందరి కలిసికట్టుగా ఉంటేనే భారతదేశం అభివృద్ధి చెందుతుంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలుగుతామని చెప్పి వారు పాదయాత్ర చేయడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. పాదయాత్ర చేయడానికి కారణం ఏమిటి? బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా చేశారు. కులాల మధ్యన చిచ్చు పెడుతూ, మతాల మధ్యన చిచ్చు పెడుతూ, ప్రాంతాల మధ్యన చిచ్చు పెడుతూ, విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని బీజేపీ మోడీ నాయకత్వంలో ప్రభుత్వం నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా ప్రజలు విభజించి పాలిస్తే పడిపోతాము, కలిసి ఉంటేనే మనం అభివృద్ధి చెందుదామని ఒక ఏకైక సిద్ధాంతంతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు గౌరవించినారు, రాహుల్ గాంధీని స్వీకరించినారు. రాహుల్ గాంధీ మాలో ఒకడు అని చెప్పి ప్రజలు మొన్న తీర్పిచ్చిన తర్వాత పార్లమెంట్ లో ఆయన అపోజిషన్ లీడర్ గా ఎదిగినాడు. అపోజిషన్ లీడర్ గా ఎదిగిన తర్వాత వారు నెట్ విషయంలో కానివ్వండి, సెబీ విషయంలో కానివ్వండి. ఒక్క నిమిషం జగదీష్ రావు గారు, ఎందుకంటే రాహుల్ గాంధీ తనను తాను మార్చుకున్నారు, చాలా చక్కగా పరిణితి చెందారనే స్థాయిలో మీరు చెప్తున్నారు. ఆయన అన్ని విధాలుగా దేశం కోసం పోరాడుతున్నారనేటువంటి స్థాయిలో మీరు చెప్తుంటే, రాహుల్ గాంధీ ఒక టెర్రరిస్ట్ అనేటువంటి స్థాయిలో కూడా బీజేపీ వ్యాఖ్యలు చేస్తుంది. అదే చెప్తున్నాను తేజ. మొదటిగా రాజీవ్ గాంధీ గారు పరిణితి చెందిన వాళ్ళే రాహుల్ గాంధీ గారు. కానీ రాహుల్ గాంధీ గారిని అంటే ఆయన పర్సనాలిటీని తట్టుకోలేక ప్రజలలో వెళ్ళిపోతే చాలా దూసుకొని వెళ్ళిపోతారు, ప్రజలు ఆదరిస్తారు. ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ఫ్యామిలీని ఆదరిస్తారు. ఈ ఆదరణను పొందకుండా చేయాలని చెప్పి ఆయన మీద గతంలో కూడా ఎన్నో రకాలుగా అంటే తప్పుడు ప్రచారం చేస్తూ బాగా హింసిస్తూ, అదే విధంగా ఆయన డిఫమేషన్ కేసు వేసి ఆయన మెంబర్షిప్ పోరగొట్టి, ఇంట్లోకి నిలగొట్టి ఇవన్నీ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అనవసరమైనటువంటి ఆదరించారు కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు? టెర్రరిస్ట్ అంటున్నారు. ఇంకో అతనేమో నాలుకే కోస్తే 11 లక్షలు అంటున్నాడు. ఇంకో అతనేమో ఇందిరాగాంధీకి పట్టిన గతే నీకు పడుతుంది అని అంటున్నాడు. అంటే ఇవన్నిటి మీద ఇంకో 2 మాటలు కూడా అన్నారు మోడీ గారు చెప్పాలా. ఇంకో 2 మాటలు కూడా అన్నారు. మీ నాయన్ని చంపిన వాళ్ళకి క్షమాభిక్ష దొరికింది, నానమ్మని చంపిన వాళ్ళకి ఎంపీ సీట్ ఇచ్చారు, ఇంకా మీరేం చేస్తారు అనేటువంటి స్థాయిలో కూడా మాట్లాడుతున్నారు. అదే ఇవన్నీ చూస్తుంటే తేజ గారు, ఇప్పుడు బీజేపీ వీటి వెనుక ఉండి చేపిస్తుంది అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు చంపడానికి కారణం ఏంటి అంటే రాజభరణాలు రద్దు చేసి ప్రజలకు సేవ చేసినందుక, లేకపోతే బ్యాంకులన్నీ కూడా ప్రైవేటీకరణ నుండి జాతీయం చేసినందుక, లేకపోతే రైతాంగానికి గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినందుక, లేకపోతే పాడి పరిశ్రమ కోసం వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చినందుక, భూమి నుండి ఆకాశం వరకు టెక్నాలజీ తీసుకొచ్చినందుక టెర్రరిస్ట్ ఎందుకు చంపినారు? కానీ బీజేపీ మీకు కౌంటర్ ఇస్తుంది. మీరు చేపడుతున్నటువంటి జగదీష్ రావు గారు, మీరు చేస్తున్నటువంటి నిరసనలపైన అయితే మాత్రం బీజేపీ చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంది. కేవలం పనికిమాలిన అంశాలపైన కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టి అనవసరమైన రాద్ధాంతం చేస్తుంది అని చెప్పి బీజేపీ నాయకులు మీ పైన విమర్శలు చేస్తున్నారు. సరే, బీజేపీలో గుర్తు మేము పనికిమాలిన అంశాల మీద మేము చేస్తున్నప్పుడు మీరు పనికిమాలిన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? మీకు ఉంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట్లాడుతున్నారో అది కరెక్టా రాంగా డిస్కస్ చేయండి.